హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్ ఆఫ్ హేమా. ఇదైతే మా బుజ్జి వినాయకుడి నిమజ్జనం అనమాట. ఆల్రెడీ వినాయక చతుర్థి డెకరేషన్ వీడియో అండ్ వినాయకుడు ఫేస్ రివీల్ అండ్ నిమజ్జనం పార్ట్ 1 అయితే ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. చెక్అవుట్ అయితే చేసేయండి. ఇదైతే ఫైనల్ పార్ట్ ఆఫ్ వినాయక చతుర్థి నిమజ్జనం వీడియో. అది ఏంటంటే ఒకరికి అమ్మవారు వచ్చింది ఇక్కడ సడన్గా ఒక్కసారిగా అలా డ్యాన్స్ చేసేసరికి ఏం అర్థం కాలేదన్నమాట. అమ్మవారు అనేసరికి షాక్ అయిపోయాం మేమైతే. అంటే ఒక్కసారికి అలా డ్యాన్స్ ఎందుకు వేస్తున్నారు ఏం అర్థం కాలేదు. ఇంకా అమ్మవారు వచ్చారు అనేసరికి అలా చూస్తుండిపోయాం. అండ్ ఒక 5 to 10 minutes తర్వాత అమ్మవారు అయితే వెళ్ళిపోయారు ఆయనకి. ఇంకా అలా తీన్మార్తో అండ్ డ్యాన్సెస్తో మా వినాయక చవితి నిమజ్జనం అయితే అలా అలా సాగిందనమాట. గాయ్స్, మనం తెలియకుండానే అసలు చాలా కనెక్ట్ అయిపోతాం అనమాట గాడ్తో. మేమైతే చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయాము. నిమజ్జనం జరిగేటప్పుడు మాత్రం టీయర్స్ వచ్చేసింది మాకైతే. చాలా మిస్ అయిపోతున్నాం అనే ఫీల్ అయితే బాగా వచ్చేసింది. క్రై అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఫైనల్లీ 2025 వినాయక చతుర్థి అయితే ఇలా ముగిసింది మాకైతే. ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్, ఎమోషన్స్, లవ్, డివైన్ అండ్ క్రై అనమాట. లాస్ట్లో వినాయకుడిని మిస్ అయిపోతున్నామని చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట మాకు. ఎవ్రీ ఇయర్ వినాయక చవితి అనేది అందరం కలుస్తాము అండ్ చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి మాకైతే. అండ్ ఆ దేవుడితో తెలియకుండానే కనెక్ట్ అయిపోతాం మేమైతే. ఉన్న ఈ 3-4 days మాత్రం. ఈ 3-4 days అనే కాదు, ఎప్పుడు కనెక్ట్ అవుతాం అన్నమాట. బట్ వినాయక చవితికి ఎందుకో తెలియకుండానే అసలు ఎంత కనెక్ట్ అవుతామంటే మనకు కూడా తెలియదు అన్నమాట. అది చూస్తున్నారు కదా మా వినాయక చతుర్థి నిమజ్జనం అయితే ఇలా జరిగింది ఈ ఇయర్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్ ఆఫ్ హేమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.